స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, మీరు బాగా ఉన్నారు అని నేను నమ్ముచున్నాను. అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అతి ముఖ్యంగా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా కష్టాలు ఉండి ఎన్నో బాధలు సమస్యలు, అతి ముఖ్యంగా ఆర్థిక సమస్యలతోని కుటుంబంలో సంబంధాలు సరిగ్గా లేక మీరు బాధపడుతున్నారా? ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ ప్రోగ్రాంని చూస్తూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధని వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా కష్టాలు లేకుండా మీ జీవితం ఉండాలి. కష్టాలు ఉన్నా దేవుడు మీ తోడుండాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం తట్టుకోలేని కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా మనము జీవించినప్పుడు యేసు ప్రభువారు మనము ఊహించని విధంగా ఆ కష్టాల్ని తీరుస్తారు అనేది మనము విశ్వసించాలి. ఎందుకంటే మనం ఊహించినట్టు యేసు ప్రభువారు చేయరు. ఆయనకి నచ్చినట్టు మనం ఊహించని విధంగా యేసు ప్రభువారు మనల్ని కష్టాల నుంచి కాపాడుతారు. మనము అనుకోని సమయంలో మనల్ని కష్టాల నుంచి కాపాడుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉంచి, అతి ముఖ్యంగా లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారు ఎంతో విశ్వాసంతో ప్రభువా ఈ ప్రార్థన అవసరతలు పంపించారు. వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నిటినీ మీరు తొలగించమని, వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని, అదేవిధంగా నా ప్రార్థనని మీరు ఆలకించమని నేను వేడుకుంటున్నాను. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఏ సలోమి గారు హైదరాబాద్ నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని కల్పించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే. దానిని ఒక వాక్యం ద్వారా బలపరుచుదామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. తండ్రి కుమారుడిని ప్రేమించుచు తాను చేయువాటి ఎడ్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ తండ్రుల దినోత్సవం, ఈ ఫాదర్స్ డే ఒక వాక్య అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం ఒక తండ్రి యొక్క కుమార్తె స్కూల్కి వెళ్తున్నారు. కుమార్తె దారమధ్యంలో ఆ తండ్రికి ఒక లెటర్ ఇచ్చింది. ఆ లెటర్లో ఏం రాస్తుందో చూద్దామా? నా తండ్రి ఎంతో తీయటి తండ్రి ఈ లోకమంతట్లో. నా తండ్రి ఎంతో అందగాడు. మా తండ్రి ఆకర్షణీయుడు. మా తండ్రి ఎంతో తెలివైనవాడు, ఎంతో మంచివాడు. ఆయన నా సూపర్ మ్యాన్. మా నాన్న నా చదువులో నేను ఎంతో ఉత్తీర్ణురాలవ్వాలని ఆశ. డాడీ ఎంతో గొప్పవాడు, కానీ
ఆయన అబద్ధాలు ఆడతాడు, ఆయనకు ఒక మంచి ఉద్యోగం ఉందని. ఆయన అబద్ధాలు ఆడతాడు, ఆయన దగ్గర డబ్బు ఉందని. ఆయన అబద్ధాలు ఆడతాడు, ఆయన అలసిపోలేదని. ఆయన అబద్ధాలు ఆడతాడు, ఆయనకి ఆకలి లేదని. ఆయన అబద్ధాలు ఆడతాడు, మనకి అన్నీ ఉన్నాయని చెప్పి. ఆయన అబద్ధాలు ఆడతాడు, ఆయన సంతోషం గురించి. కానీ ఈ అబద్ధాలన్నీ నా తండ్రి ఆడేది నా కోసమే. ఐ లవ్ యూ డాడీ. ఈరోజు మన జీవితాల్లో మన తండ్రి పోషించే పాత్ర, మనకి క్రమశిక్షణలో పెట్టిన, మనల్ని తిట్టిన ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన అన్ని సౌకర్యాలు ఆయన త్యాగం చేసి మనకి అందిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఆయన మన కొరకు ఎంతగా ప్రార్థిస్తున్నారు అనేది మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ పితృదినోత్సవం రోజున మన తండ్రి యొక్క త్యాగాన్ని మనం గుర్తిస్తున్నామా, దాన్ని మనము సన్మానిస్తున్నామా అనేది ప్రశ్నించుకుందాం. ఈరోజు మన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ పితృదినోత్సవం రోజున మీరు చేసిన వాటికి మీకు ఎంతో కృతజ్ఞతలు అని చెప్పి వారిని హద్దుకొని వారికి కృతజ్ఞత చెప్పి, నాన్న నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్దామా? వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక తండ్రి ఒక కూతురు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ కూతురు తండ్రికి ఒక లెటర్ ఇచ్చింది. ఆ తండ్రి యొక్క గొప్పతనము ఆ లెటర్లో రాయబడ్డది. ఆ కూతురు రాసిన లెటర్, నా తండ్రి ఎంతో అందగాడు, ఎంతో తెలివిమంతుడు, ఎంతో తీయటి మనస్తత్వం కలిగిన వాడు, ఎంతో మంచివాడు. నా తండ్రి ఒక సూపర్ మ్యాన్, అంటే ఒక హీరో లాంటి వాడు అని చెప్పి సంబోధించి లెటర్ రాసింది. అవును, మన జీవితాల్లో మొట్టమొదటి హీరో మన జీవితాల్లో ఎవరు? మన తండ్రి. ఎందుకు ఆ మాట అంటే, మన జీవితాల్లో మనం భయపడేది కానీ, మన జీవితాల్లో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కానీ మనం ఎటువైపు చూస్తాం? మన తండ్రి వైపు చూస్తాం. అవునా? అంటే మన జీవితాల్లో మనం దేన్ని పోలి ఎక్కువగా నడుస్తాం? మన తండ్రిని చూసి. ఆయన ఏది చేస్తే అదే మనము కూడా చేస్తుంటాం. చిన్నప్పుడు ఆయన షూ వేసుకుంటే షూ వేసుకొని మనం కూడా నడవాలి. ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయనతో కూడా మనం ఆఫీస్కి వెళ్ళాలి అనేదే మనము ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవరైనా, ఆడవారైనా మగవారైనా అదే ప్రయత్నిస్తుంటారు. ఫాదర్, డాడీ, తండ్రి అంటే మన జీవితాల్లో ఒక భయము మనకు ఉంటుంది. మనం ఏ మనుషునికి మనం భయపడకపోయినా మన తండ్రికి మాత్రం మనము చాలా భయపడుతుంటాం. ఆ తండ్రి యొక్క మాట ఎంతో బలమైన మాట. ఎందుకంటే ఎప్పుడైతే నా తండ్రి నాతో ఉన్నాడులే, నా తండ్రి నన్ను నమ్ముతాడులే అంటే ఎక్కడ లేని ధైర్యము మన జీవితాల్లో మనకి కలుగుతుంది. కాబట్టి ఆ తండ్రికి మనం భయపడతాం. ఎందుకంటే ఆ తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెడతారు కాబట్టి ఆ తండ్రికి మనము భయపడతాం. ఈ భూలోకంలో మొట్టమొదటి తండ్రి ఎవరు? ఆదాము గారు. ఆదాము గారిని దేవుడు ఎందుకు సృష్టించారు? దేవుడికి మహిమ తెస్తానికి సృష్టించారు. తరువాత ఆదాము గారిని దేవుడు ఎందుకు సృష్టించారు? ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరునిని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. అంటే ఒక పురుషుడు, ఒక తండ్రి, లేకపోతే ఒక సహోదరుడు, ఎనీవన్, అంటే ఒక మ్యాన్ హ్యాస్ టు వర్క్. అంటే ఒక పురుషుడు ఒక తండ్రిలాగా ఉన్నప్పుడు ఆయన పని చేయాలి. దేవుడు ఆయనను సృష్టించింది సేద్యపరచడానికి, ఆ తోటని చూసుకోవడానికి. ఆయన జీవితం ద్వారా ఆయన దేవునికి మహిమ కలగడానికే మానవుణ్ణి సృష్టించారు. ఏ మ్యాన్ హ్యాస్ టు వర్క్, ఏ ఫాదర్ హ్యాస్ టు వర్క్. ఇంట్లో ఖాళీగా కూర్చొని భార్య సంపాదిస్తే తినడానికి దేవుడు మానవుడిని సృష్టించలేదు. మానవుడు పని చేయడానికి సృష్టింపబడ్డాడు. కొంతమంది పని చేస్తారు, చాలా కష్టపడతారు, కానీ ఆ కష్టపడ్డ డబ్బంతా దేంట్లో వాడతారు? తాగడానికి, వారి సొంత వ్యసనాలు తీర్చుకోవడానికే దానిని వాడతారు. కానీ ఏ మ్యాన్ హ్యాస్ టు వర్క్ అండ్ వాచ్ ద గార్డెన్. అంటే ఆయన సేద్యపరచాలి, ఆ ఏదోను తోటనంతా కూడా అతను చూసుకోవాలి. అంటే ఒక పురుషుడు, ఒక తండ్రి, ఆయన కష్టపడాలి, ఆయన పని చేయాలి, కుటుంబం అంతా కూడా ఆయన చూసుకోవాలి. కుటుంబంలో ఉన్న అవసరాలన్నీ
ఆయనే చూసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం గురించి చెప్పాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు, 35వ వచనం నుంచి 43వ వచనం వరకు దేవుడు నాకు చూపెట్టారు. మీరు ఈ అధ్యాయంలో గమనిస్తే యాయిరు సమాజ మందిరం అంటే లోకల్ సినగోగ్కి ఆయన హెడ్, ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన కుమార్తెకి అనారోగ్యం ఉంది, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. ఈ తండ్రుల దినోత్సవంలో ఒక తండ్రి దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సింది, ఒక తండ్రి మనకి నేర్పించేది ఏంటిది అనేది నేను 3 భాగాలలో చెప్తాను. ఒకటి, టు సీక్ ద లార్డ్. రెండోది, టు ఇన్వైట్ ద లార్డ్ టు అవర్ హోమ్. మూడోది, టు లవ్ ద లార్డ్ అండ్ లవ్ ద ఫ్యామిలీ. దేవుడు మన జీవితాలు ఏ కష్టమున్నా దేవుడి దగ్గరికి మనము రావాలి, దేవుడిని ఆశ్రయించాలి. రెండవది, దేవుణ్ణి మన హృదయాలలోకి, మన కుటుంబాలలోకి ఆహ్వానించాలి. మూడవది, దేవుడిని ప్రేమించాలి, మన కుటుంబాన్ని మనము ప్రేమించాలి. ఈ 3 విషయాలు మనకి తండ్రి నేర్పిస్తారు. మొట్టమొదటిది సీక్ ద లార్డ్, అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుడి దగ్గరికి రావాలి. యాయిరు కుమార్తెకి అనారోగ్యం ఉంది. ఆ యాయిరు ఎవరు? ఆ సమాజ మందిరంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన బోధకుడు కాదు, పాఠకుడు కాదు. ఆ సమాజ మందిరంలో ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. అతనికి స్నేహితులు ఫార్సీలు. అతను దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారికి స్నేహితుడు. అతని కుమార్తెకి అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు అంత ప్రాముఖ్యమైన వ్యక్తి, ఆ సమాజంలో ఎంతో మర్యాదలు కలిగిన వ్యక్తి ఏమి చేశాడు? మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజపు మందిరపు అధికారులలో యాయిరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. మనం ఇక్కడ గమనిస్తే సమాజ మందిరపు అధికారి, ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన కుమార్తెకి ఆయన ఏమి నేర్పిస్తున్నాడు? నా కుమార్తె అనారోగ్యంతోను, నా కుమార్తె చనిపోయేటట్టుంది. ఆ చనిపోయేటట్టున్నప్పుడు ఆయన స్టేటస్ అంటే ఆయన సమాజంలో ఉన్న మర్యాద, హోదా, లేకపోతే డబ్బు, స్థాయి, అంతస్తు ఆయన ఏది అతను చూడలేదు. ఫార్సీలకు ఎంతో స్నేహితుడు అతను. ఆ అధికారిగా ఉన్న వ్యక్తి ఏమి చేశాడు? దేవుడు కాళ్ళ దగ్గరికి వచ్చాడు. నా కుటుంబంలో నా కుమార్తెకి అనారోగ్యం ఉంది అని అన్నప్పుడు దేవుడు కాళ్ళ దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభువారి దగ్గర మొర్ర పెట్టుకున్నాడు, మీ చెయ్యి నా కుమార్తె మీద పెట్టండి అని బ్రతిమలాడుకున్నాడు. అంటే హీ షోడ్ హిస్ డాటర్ దాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్, స్థాయి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతలు కంటే ముఖ్యము మన జీవితాల్లో మన కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మన జీవితాల్లో ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభువారి దగ్గరికి రావాలి అనేది ఈ యాయిరు ఆ కుమార్తెకి తెలియజేశాడు. ఏంటి బ్రదర్, తండ్రి కుమార్తెకి నేర్పించడం ఏంటిది అని మీలో చాలామంది ఆశ్చర్యపోయి నన్ను ప్రశ్నిస్తుండొచ్చు. నాతో పాటు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే ఎవరు పెంచాలి? శిక్షలోను, బోధలోను, క్రమశిక్షణలోను, ఇన్స్ట్రక్షన్స్ కానీ, డిసిప్లిన్ కానీ ఎవరు నేర్పియాలి? తండ్రి నేర్పియాలి. ఈ యాయిరు కూడా తన కుమార్తెకి అదే నేర్పిస్తున్నాడు. ఆ కుమార్తె అనారోగ్యంతో చనిపోతున్నప్పుడు ఆ యాయిరు ఒక సమాజ మందిరంలో ఒక అధికారి, ఎంతో హోదా, ఎంతో పేరు, ఎంతో స్థాయి ఉన్న వారు ఏమి చేశారు? దేవుడి పాదాల ముందుకి వచ్చారు. ఒక తండ్రి నేర్పించాల్సింది ఏంటిది అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మన కష్టాల్లో, మన బాధల్లో దేవుణ్ణి ఆశ్రయించాలి అనేది ఒక తండ్రి నేర్పియాలి. ఈ సమాజంలో కుమారులు కానీ కుమార్తె కానీ ఏదైనా తప్పు చేస్తే ఎవరిని మొట్టమొదటిగా అనేది తల్లిని అనేస్తుంటారు. ఏమని చెప్తారంటే ఒక తల్లి యొక్క బాధ్యతనే కుమారుడిని కుమార్తెని క్రమశిక్షణలో పెట్టాలి. లేకపోతే సంఘాలలో ఉన్నప్పుడు సండే స్కూళ్ళు పెద్దగా అయినాక యవనస్తులు కూడికలో లేకపోతే సంఘ కాపరి యొక్క పని కుమారుని కుమార్తెను ఒక క్రమశిక్షణలో దైవభక్తి నేర్పియాలి అని చెప్పి అంటారు. కాదు, ఒక తండ్రి యొక్క పని. ఎప్పుడైతే ఒక తండ్రి విశ్వాసంగా జీవిస్తాడో, ఎప్పుడైతే ఒక తండ్రి నమ్మకంగా జీవిస్తాడో, ఎప్పుడైతే ఒక తండ్రి యేసు ప్రభువారి దగ్గరికి వస్తాడో ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి సంతోషంలో అదే పిల్లలు కూడా నేర్చుకుంటాడు. ఆ తండ్రి యొక్క బాధ్యత
పిల్లలకి బోధించాలి, పిల్లలని క్రమశిక్షణలో పెట్టాలి. ఆ తండ్రి యొక్క బాధ్యత, దేవుని ప్రేమ వారికి తెలియజేయడం కూడా. అక్కడ కూడా ఆ యాయీరు యొక్క కుమార్తె కూడా, నా కుమార్తెకి ఆ తండ్రి యొక్క హీరో, సమాజ మందిరంలో ఒక అధికారి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు. కానీ ఆ కుమార్తె కోసం దేవుడి దగ్గరికి వచ్చారు. ఏ కుమార్తెకి అయితే ఆ తండ్రి యొక్క హీరోను, ఆ కుమార్తె అయితే తండ్రిని పోలి నడుస్తుందో, ఆ కుమార్తె చూసింది ఏంటిది? నా తండ్రి సమాజ మందిరంలో అధికారి నన్ను ప్రేమించి నా కోసం దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుడి కాళ్ళ దగ్గరికి వచ్చారు. నా అనారోగ్యంలో, నా కష్టంలో దేవుడిని బతిమలాడుతున్నాడు. హీ వాజ్ సీకింగ్ లార్డ్ ఫర్ మై హెల్త్ అనేది అక్కడ నేర్చుకుంది. మనం ఇంకొకటి కానీ అక్కడ గమనిస్తే, సమాజ మందిర అధికారియే కానీ అతను తన భార్యను పంపించలేదే, అక్కడ ఉన్న సేవకుల్ని అతను పంపించలేదే, ఆయనే వచ్చాడు. ఒక తండ్రి తన కూతురు కోసము అక్కడికి వచ్చాడు. అంటే ఆయన యొక్క విశ్వాసాన్ని, స్థాయి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతల కంటే ముఖ్యము నా విశ్వాసం. ఆ విశ్వాసాన్ని క్రియారూపకంలో చూపెట్టాడు. ఒక సమాజ మందిరంలో అధికారిగా ఉన్నా పర్వాలేదు, కానీ క్రీస్తుని నేను నమ్ముతున్నాను అని ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుతున్నాడు. హీ వాస్ కమిటెడ్ టు హిస్ ఫెయిత్. అవును, ప్రతి తండ్రి మనకి నేర్పించేది. ఆయన వివాహంలో కానీ, ఆయన బాధ్యతల్లో కానీ, ఇతర విషయాలలో కానీ ఆయన ఎంతో నిబద్ధత కలిగి జీవిస్తాడు. ఆయన విశ్వాసాన్ని క్రియారూపకంలో చూపెడతాడు. ఏ పరిశుద్ధ వివాహం అనేది ఆయన చేసుకుంటాడు, భార్యని ప్రేమిస్తానంటాడు. ఆ ప్రేమని పిల్లలకు కూడా నేర్పిస్తారు. పిల్లలు చూసేది తండ్రి యొక్క సలహాలు కాదు, పిల్లలు చూసేది తండ్రి చెప్పే విషయాల గురించి కాదు, పిల్లలు చూసేది తండ్రి యొక్క ప్రవర్తనని. అక్కడ కూడా యాయీరు కుమార్తె కూడా ఆ తండ్రి యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంలో చూసింది, ఆ తండ్రి నుంచి నేర్చుకుంది. ప్రతి కష్టంలో యేసు ప్రభువారి దగ్గరికి రావాలి, ప్రతి అనారోగ్యంలో దేవుడు పాదాల దగ్గరనే మన ప్రతి కష్టానికి జవాబు ఉంది అని తాను తెలుసుకుంది. మన జీవితాల్లో ప్రతి తండ్రి దగ్గర, లేకపోతే ఆ యాయీరు కుమార్తె కూడా నేర్చుకుంది. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అవును, మాటల కంటే క్రియలు చాలా గట్టిగా మాట్లాడతాయి. కాబట్టి మనం కూడా ఒక తండ్రి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, లేకపోతే ఒక తండ్రి పిల్లలకి నేర్పియాల్సింది. ప్రతి కష్టంలో వీ హ్యావ్ టు కమ్ టు ద ఫీట్ ఆఫ్ ది లార్డ్. దేవుడు పాదాల దగ్గరనే మన ప్రతి కష్టానికి, ప్రతి అనారోగ్యానికి జవాబు దొరుకుతుంది అనేది తెలుసుకోవాలి. రెండవ అంశం, హీ ఇన్వైటెడ్ జీసస్ క్రైస్ట్ టు హిస్ హోమ్. దేవుణ్ణి తన గృహానికి ఆహ్వానించాడు. ఆ కాలంలో మనం గమనిస్తే యేసు ప్రభువారు పాపము చేసేవారికి స్నేహితుడు. యేసు ప్రభువారు అద్భుతాలు చేసినా, లేకపోతే ఏ దెయ్యాలనైనా బయటకి తీసినా ఆ కాలంలో అనేవారు ఆయన దెయ్యాల శక్తి కలిగి ఉన్నవాడు అని చెప్పి అనేవారు. ఈ కాలంలో కూడా అంతే కదా. వీళ్ళు చిన్న కులస్తులు, తక్కువ వర్గానికి చెల్లినవారు, లేకపోతే మత మార్పిడిలు చేసేవారు అని చెప్పి మన దేవుణ్ణి కూడా అలానే చూసేవారు. అక్కడ యాయీరు ఒక సమాజ మందిరపు అధికారి. ఆయన చేసిన పని యేసు ప్రభువాని తన ఇంటికి ఆహ్వానించాడు. అవును, మన జీవితాల్లో మనం గమనిస్తే ఈ రోజులలో ఎన్నో గృహాలు క్రైస్తవ గృహాలు, రక్షణ పొందిన గృహాలు, సంఘానికి రెగ్యులర్గా వెళ్ళే గృహాలు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకునే గృహాలు. కానీ ఆ గృహాలలో యేసు ప్రభువారు ఉన్నారా? యేసు ప్రభువారిని మనము ఆహ్వానించి యేసు ప్రభువారు మన మధ్యలో జీవిస్తున్నారా అనేది ఆలోచించాలి. ఈ లోకంలో మనకు కావాల్సింది క్రైస్తవ గృహాలే. అతి ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది క్రైస్తవ గృహాలు, ఎక్కడైతే క్రీస్తు నివసిస్తున్నారు. ఆ క్రీస్తు మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన గృహాలలో నివసిస్తే శాంతి, సమాధానం, సంతోషాలు మన గృహాలలో ఉంటాయి. ఎక్కడ కూడా భేద అభిప్రాయాలు, ఎక్కడ కూడా మనస్పర్ధలు ఉండవు. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు మన జీవితాల్లో ఉన్న యేసు ప్రభువారు మనతోని ఉన్నారు అనే నమ్మకము మన జీవితాల్లో ఉంటుంది. అక్కడ యాయీరు చేసిన పని, యేసు ప్రభువారిని తన గృహంలోకి ఆహ్వానించాడు. మన గృహంలో యేసు ప్రభువారు ఉన్నారా? రక్షణ పొందిన గృహం, బాప్తిజంలు పొందిన గృహం, తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉందా? లేకపోతే కుటుంబంలో శాంతి, సమాధానం ఉందా? ఎందుకు లేదు అనంటే యేసు క్రీస్తు మన గృహాలలో నివసించట్లేదు కాబట్టి. నాతో పాటు కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఇల్లు కట్టువాడి ప్రయాసము వ్యర్థమే. అంటే యెహోవా ఇల్లు కట్టాలి. ఇల్లు అంటే బయట ఆకారం కాదు, దాంట్లో నివసించేవారు.
జీవితాల్ని యెహోవా ద్వారా కట్టాలి. ఆయన మన క్షేమాన్ని ఆలోచించేవారు, మనం సంతోషంగా ఉండాలని ఆలోచించేవారు. మన జీవితాల్లో మనము యేసు ప్రభువారిని మన జీవితాల్లో మనం ఆహ్వానించకుండా నాకు కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయని మనం మొర్ర పెడితే ఏమీ లాభం. యాయీరు చేసిన పని, తన కుమార్తెకి అనారోగ్యం ఉన్నప్పుడు యేసు ప్రభువారిని తన గృహంలోకి ఆహ్వానించాడు. మన జీవితాల్లో ఒక్కటి మనం గమనించాలి. పస్కా పండగని మనం గమనిస్తే దేవుడిచ్చిన ఆదేశం, మీ గృహాలకి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీరు పెట్టారు. ఆ రక్తాన్ని కానీ అక్కడ చేయకపోతే మీ గృహంలో బాధ కలుగుతుంది, మీ గృహంలో ఎంతో కన్నీరు వస్తుంది, మీ మొదటి సంతానము చనిపోతాడు. ఆ పని చేయాల్సింది ఎవరు? తండ్రి చేయాలి. తండ్రి చేయాల్సింది ఏంటిది? ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని గడపకి పోయాలి. అంటే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం బదులు ఈరోజు మన జీవితాల్లో మనం గమనించాలి, ఒక తండ్రి చేయవలసిన పని క్రీస్తు రక్తంతో మన జీవితాల్ని కడిగింపజేయాలి. మన ప్రతి కుటుంబ సభ్యుడు రక్షణ పొందాలి. క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము కడిగింపబడాలి. మనం కానీ అలా కడిగింపబడకపోతే మన ఇంటి మెయిన్ డోర్ నుంచి సాతానుడు రాడు. మన కుటుంబంలో సాతానుడు వ్యసనాల ద్వారా వస్తాడు, దురాశల ద్వారా మన కుటుంబాలలో వచ్చి మనల్ని కష్టాలు పాలు చేస్తాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ పస్కా పండుగలో తండ్రి చేయవలసిన పని ఇంటి గడపకి రక్తాన్ని పోయాలి. ఈరోజు మన కుటుంబాలలో ప్రతి తండ్రి చేయవలసిన పని మన జీవితాన్ని పరిశుద్ధ రక్తం ద్వారా కడిగింపజేయాలి. ప్రతి కుమారుడు, కుమార్తె, భార్య ఎవరు మన కుటుంబాల్లో ఉన్న పరిశుద్ధ రక్తం ద్వారా మనం కడిగింపబడితేనే కానీ మనకి రక్షణ లేదు, సాతాను నుంచి మనకి విముక్తి లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి కుటుంబం, అతి ముఖ్యంగా తండ్రి దీనిని ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదను అనే మాటని. అవును, ప్రతి పస్కా పండుగలో ఏ విధంగా అయితే రక్తము ఆ గృహానికి ఉంటేనే కానీ దేవుడు వారిని రక్షించరు, అదేవిధంగా మన జీవితాల్లో యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం కడిగింపబడకపోతే మనకు కూడా రక్షణ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మూడో అంశం, లవ్ ఫర్ ద లార్డ్ అండ్ లవ్ ఫర్ ద ఫ్యామిలీ. అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం. లోపలికి పోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదు అని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే వారినందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే ఒక తండ్రి, ఒక భర్త కుటుంబానికి ఏంటిది? ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. అవునా? తండ్రి ఇంటికి శిరస్సు లాంటి వాడు. ఆ తండ్రికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అవునా? క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఫర్ ది హస్బెండ్. క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఫర్ ది ఫాదర్. ఎందుకు? ఆయనని సరైన మార్గంలో నడిపిస్తాడు, సరైన గైడ్ లైన్స్లో ఆయనని నడిపిస్తారు, ఒక మంచి జీవితాన్ని, విశ్వాస కలిగిన జీవితాన్ని అతనికి ఇస్తాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే యాయీరు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు, ఆయనని బతిమలాడుకున్నాడు, ఆయన పాదాల ముందు విజ్ఞప్తి చేశాడు. ఎప్పుడైతే యాయీరు యేసు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించాడో, ఆహ్వానించాక యేసు ప్రభువారు చేసిన పని ఏంటిది? అక్కడైతే ఎవరైతే గొల్లు చేస్తున్నారో, అంటే ఏడుస్తున్నారు, ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉండి వీరిని బాధలోకి తీసుకొస్తున్నారో వారందరినీ ఏం చేశారు? యేసు ప్రభువారు బయటకి తరిమేశారు. అవును, అంటే యాయీరు ఒక తండ్రి చేసిన పని, యేసు ప్రభువారిని వారి ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసు ప్రభువారిని వారింట్లో ఎవరైతే వీరిని నిరాశపరిచే విధంగా, వీరిని బాధ పెట్టే విధంగా ఉన్నారో, వారు ఏడుస్తూ ఉన్నారు, వారందరినీ యేసు ప్రభువారు తీసివేశారు. అవును, ఎప్పుడైతే మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన గృహాలలో మనం యేసు ప్రభువారిని ఆహ్వానిస్తాము, సాతానుడు కూడా వెళ్ళిపోతాడు. దేవుడు ప్రతి కష్టాన్ని కూడా తొలగిస్తాడు. కష్టము ఉన్నా దాన్ని ఎదుర్కొనే విశ్వాస జీవితాన్ని దేవుడు ఇస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే యాయీరు అక్కడ యేసు ప్రభువారిని ఇంటికి ఆహ్వానించాడు. యేసు ప్రభువారు అక్కడ అందరినీ తరిమివేశారు. ఆ కుమార్తె చూసింది, ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాడు నా తండ్రి, ఇంత పెద్ద హోదాలో నా తండ్రి ఉన్నాడు, సమాజ మందిరపు అధికారి, ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతోమంది ఆయన చెప్తే వింటారు, కానీ నా కోసం యేసు ప్రభువారి దగ్గరికి నా తండ్రి వెళ్ళాడు,
నన్ను ప్రేమించి ఆయన పాదాల ముందు నా అనారోగ్యం కోసం బ్రతిమలాడాడు. నన్ను ప్రేమించి ఆయనను నా ఇంటికి ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఆయన నా ఇంటికి వచ్చాడో, నన్ను ప్రేమించాడో, యేసు ప్రభువారిని ప్రేమించి వారు మమ్మల్ని ఇంటికి వచ్చారు. మా ఇంట్లో ఉన్న అనారోగ్యం అంతా వెళ్ళిపోయింది. తాను పెద్దగా అయ్యాక, లేకపోతే ఒక అమ్మమ్మ కానీ నైనమ్మ కానీ అయ్యాక తను ఇంత గర్వంగా చెప్పుకోవచ్చు, నా తండ్రి ఎంతటి హోదాలో ఎంతటి స్థాయిలో ఉన్న నా తండ్రి చేసిన గొప్ప పని. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు, యేసు ప్రభువారిని నమ్ముకున్నారు, అందుకే నేను ఈరోజు ఇక్కడ సజీవురాలుగా ఉన్నాను అని ఎంత గొప్పగా తను చెప్పుకోవచ్చు. అవును, ప్రతి తండ్రి వారి ప్రేమని ఏ బట్టల ద్వారా, బొమ్మల ద్వారా, కార్లు, బైక్లు, ఫోన్ ద్వారా తెలియజేయడం కాదు. ఒక తండ్రి చేయవలసింది, ఒక తండ్రి దగ్గర నుంచి మనము నేర్చుకునేది ఏంటిది అంటే దేవుణ్ణి ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించడం. ఎప్పుడైతే ఆ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి ఉంటాడో మన జీవితం కూడా ప్రేమామయము అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో అంతటి ప్రేమ ఉందా? దేవుని దగ్గరికి మన కష్టాలలో మనం వెళ్తున్నామా? దేవుణ్ణి మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన హృదయాలలో దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నామా? లేకపోతే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? మన కుటుంబాన్ని మనము ప్రేమిస్తున్నామా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, ఆర్ వి లవింగ్ గాడ్? ఆర్ వి ఇన్వైటింగ్ గాడ్? ఆర్ వి సీకింగ్ గాడ్ అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో అలా మనము లేకపోతే, అలాంటి జీవితం మన జీవితాల్లో రావాలి అనంటే ఈరోజే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. అప్పుడే మన జీవితంలో ప్రేమతోని మనం నిండిపోతాం. ఎలాంటి కష్టము, ఎలాంటి బాధ మన జీవితాల్లో ఉన్న, ఏ విధంగా అయితే యాయిరు యేసు ప్రభువారిని తన ఇంటికి తీసుకురాగానే అక్కడున్న వారందరినీ యేసు ప్రభువారు తీసేశారు, అదేవిధంగా మన జీవితాల్లో కూడా ప్రతి కష్టాన్ని దేవుడు తొలగిస్తాడు. అలాంటి జీవితం మన జీవితాల్లో రావాలి అంటే ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా చెప్పుడు మాటలతోని కుటుంబ జీవితంలో వచ్చిన సమస్యల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. వచ్చే వారమంతా తండ్రి యొక్క విలువ తెలియని వారి కొరకే, తల్లిదండ్రులని సన్మానించని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన మనవిలన్నీ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు కూడా. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా తల్లిదండ్రులని సన్మానించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, అదేవిధంగా యవనస్తుడైన నన్ను, మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యం విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించును.